గతంలో రెండు చోట్ల ఓడిపోయిందని చెప్పారు. కానీ ఒక గెలుపు 2 రాష్ట్రాల్లో ఈరోజు విజయోత్సవం జరుపుతుంది. కాబట్టి ఇది ఎవరికి చరిత్రలో ఒక పవన్ కళ్యాణ్కే సాధ్యం. మరి ఇలాంటి బర్త్డేలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో జరుపుకొని ఇంకా ఆయన అభిమానులుగా మేము ఆయన ఫాలోవర్స్గా అనేక కార్యక్రమాలు మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ బట్టల పంపిణీ, చీరల పంపిణీ ఉంది. మరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. మరి నైట్ స్పెషల్ షో కూడా మరి యువకులంతా కూడా సన్నద్ధమవుతున్నాం. ఇది 5 రోజుల ముందే 53 షోలు, అంటే 53 షోలు క్రాస్ రోడ్లో కేవలం ఇక్కడ మన చుట్టుపక్కల ఆ 53 షోలు 5 రోజుల ముందు టికెట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. అంటే ఇది ఇక్కడ కూడా ఇంతవరకు కాలేదు. ఫస్ట్ మూవీ ఇది. కంట్రోల్ ఇక్కడ ఏముండలేదండి. టుడే నో కంట్రోల్. అందరూ కూడా ఈరోజు అంటే మనం ఎంజాయ్ చేయాలి. వేరే వాళ్ళకి కానీ థియేటర్కి కానీ ఎదుటి వాళ్ళు కానీ ఇబ్బంది ఉండకుండా మన కార్యక్రమం మనము ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. బాస్ బర్త్డే కాబట్టి. అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఫ్లడ్స్ వాళ్ళకు కూడా ఈరోజు మేము ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాల్లో మరి ఆంధ్రాలో కానీ మరి మహబూబాబాద్, ఖమ్మంలో ఉన్నారు. మరి అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ బర్త్డే సందర్భంగా. ఈ సెలబ్రేషన్స్తోని మేము ఏం చెప్తున్నాం అంటే పవన్ కళ్యాణ్కే సాధ్యం ఇది ఈ యొక్క బర్త్డే అనేది మరి అంటే ప్రతి ఒక్క హీరో బర్త్డే జరుపుకుంటాడు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే జరుపుకోరు. ఆయన పుట్టినరోజు కాబట్టి మాకు ఒక పండుగ లాంటిది కాబట్టి మేమే దీన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. గాడ్ బ్లెస్ యూ. మీ యొక్క అభిమానులుగా ఉండడం నిజంగా మా అదృష్టమని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.